హాయ్ ఫ్రెండ్స్, తెలుగు చరిత్రలో అత్యంత ధైర్యవంతురాలు ఒక మహిళా రాజు గురించి ఎప్పుడైనా విన్నారా? ఆమె పేరు రుద్రమదేవి. 13వ శతాబ్దంలో తెలుగు నేలను ఏలిన కాకతీయ వంశానికి చెందిన ఈ రాణి భారత చరిత్రలోనే అరుదైన మహిళా పాలకురాలు. పురుషులు ఆధిపత్యం చెలాయించిన ఆ కాలంలో ఆమె రాజ్యాన్ని కాపాడి విజయాలు సాధించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈరోజు మనం ఆమె జీవిత కథను, ఆమె ధైర్యాన్ని, కాకతీయుల వైభవాన్ని గురించి తెలుసుకుందాం. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ వీడియోస్ కోసం. కాకతీయులు శాతవాహనుల తర్వాత తెలుగు ప్రజలను ఒక్కత్రాడుగా కట్టి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారి రాజధాని ఓరుగల్లు, ఇప్పటి వరంగల్. 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం, కాకతీయ తోరణం ఇవన్నీ వారి వాస్తు కళా నైపుణ్యానికి నిదర్శనాలు. కాకతీయులు వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. గ్రామానికి ఒక చెరువు అనే నినాదంతో వేలాది సరస్సులు నిర్మించారు. పాకాల చెరువు, రామప్ప చెరువు ఇప్పటికీ నీటిని అందిస్తున్నాయి. వారి కాలంలో తెలుగు సాహిత్యం కూడా వికసించింది. తిక్కన, కేతన వంటి కవులు ఆస్థానంలో ఉండేవారు. కాకతీయ రాజు గణపతి దేవుడు కుమార్తెగా 1259లో రుద్రమదేవి జన్మించింది. ఆ కాలంలో పురుష వారసుడు లేకపోతే రాజ్యం కష్టాల్లో పడేది. గణపతి దేవుడు తన కుమార్తెనే వారసురాలుగా ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి ఆమెకు యుద్ధ విద్యలు, రాజనీతి నేర్పించాడు. ఆమెకు రుద్రమదేవ అనే పురుషనామం పెట్టి రాజ్యాభిషేకం చేశారు. ఎందుకంటే ప్రజలు మహిళా రాజుని అంగీకరించకపోవచ్చని భయం. కానీ రుద్రమ ఆ భయాన్ని జయించింది. ఆమె గుర్రాలు ఎక్కి కత్తి జులిపించి సైన్యాన్ని నడిపించేది. ఆమె ధైర్యానికి మారుపేరు రుద్రమ అయింది. ఆమె భర్త చాళుక్య వీరభద్రుడు, కానీ రాజ్య పాలనలో ఆమెనే ప్రధానం. మార్కోపోలో వంటి విదేశీ యాత్రికులు ఆమె గురించి రాశారు. ఆమె అందం, బుద్ధి, ధైర్యం అపూర్వం. రుద్రమదేవి పాలనలో రాజ్యం అనేక శత్రుదాడులను ఎదుర్కొంది. తూర్పున చోళులు, పశ్చిమాన యాదవులు, దక్షిణాన పాండ్యులు అందరూ కాకతీయ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ రుద్రమ సైన్యాన్ని స్వయంగా నడిపించి విజయాలు సాధించింది. అనేక కోటలు నిర్మించింది. సైన్యాన్ని బలోపేతం చేసింది. ఒకసారి తిరుగుబాటు చేసిన బంధువులను కూడా ఓడించి రాజ్యాన్ని ఆమె పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. దేవాలయాలు నిర్మించి మత సామరస్యాన్ని ప్రోత్సహించింది. శైవ, వైష్ణవ, జైన మతాలను సమానంగా గౌరవించింది. 1289లో రుద్రమదేవి మరణించినా ఆమె కుమారుడు ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని కొనసాగించాడు. కానీ కాకతీయులు ఢిల్లీ సుల్తానుల దాడులను ఎదుర్కొని చివరికి పతనమయ్యారు. రుద్రమదేవి కథ మనకు బోధించేది ఏంటంటే లింగం, కులం ఏమీ కాదు, ధైర్యం మరియు నాయకత్వమే ముఖ్యం. ఫ్రెండ్స్, తెలుగు చరిత్రలో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలు ఉన్నాయి. కామెంట్లో మీకు ఏ టాపిక్ వీడియో కావాలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. జై తెలుగు, జై హింద్.